అరే అరే గట్టిగా అరే అరే వేద్దావా అరే వేద్దావా పచ్చడి పొలాల్లో పశువులు తోలుతావరా యాలా అరే పిచ్చయ్య వీటన్నిటి బండిలు తోడ తోలరా ఈ తాత ఎవడో ఒకసారి చూస్తాను రండి మావయ్య రండి కూర్చోండి అదేమిటి మావయ్య వెర్రివాడు వెన్నెల్లో గొడిగేసుకుంటే నువ్వు ఇంట్లోనే గొడిగేసుకున్నావు అదా వాడిని తలచుకుంటుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు వాడేవాడు మావయ్య వాడేనమ్మా ఆ రాజువాడు ఆ పశువు మన పశువులన్నింటినీ బంధుదుడిలో పెట్టించాడు మనం వాడిని బందికానాలోనే పెట్టిద్దాం అద్దిగది ఇదిగో వకీలమ్మో ఆ రాజుగాడు నా మెడకా మీద తలకా లేకుండా తీసేశాడు అదేమిటయ్యా తాటిగా ఎంతో తలకాయ ఉంచుకుని తీసేశాడంట ఇదిగో అమ్మాయి నువ్వు చదివిన చదువు నీ చాకచక్యం మన తడక అన్ని కలిపి చూపించే ఈ దెబ్బతో ఆ రాజుగాడు బూజు వదిలించాలి ఎరా అద్దిగది అదెంత భాగ్యం మావయ్య మనం ఇదివరకే బాధ్యత కింద డిగ్రీ పుచ్చుకున్నాం ఈ అమలు జరపడమే తరువాయి జరిపించాయి ఈ వాడు కళ్ళు తిరిగి బేరమని మన కాలబేరం రావాలి అలాగే మావయ్య మావయ్య మరి మన ఫీజు రాణి నిజంగా మన ఫీజు అడుగుతున్నావా కోడలు కాదు మామగారితో వేళాకొలం పడుతుంది వస్తానమ్మా పోనీ మాయ కాస్త కాఫీనా తాగి వెళ్ళు పోనీ పుచ్చుకుని వెళ్దాం అయ్యగారు లే లే కతికితే అతగడ రా సన్నాసి చూడమ్మా ఆ రాజుగాడు గోరోజును వదిలించే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను వస్తా కోర్టులో కలుస్తా రైట్ పొడుగు సరే తోలు బాగా భజయించబోయ్ గుడ్డిపోల సరిచేయబోయ్ ఇవాళ బాజా భజంత్రులు బ్రహ్మాండంగా ఉండాలి కానీ మధ్య వాళ్ళు నువ్వు పెట్లోకి వెళ్ళావట్టుగా అవన్నీ గిట్టన మాటలేమో కొన్ని సమయానికి వచ్చా వెళ్ళు వెళ్ళు వంట పని నేను చూసేస్తాగా రోహిణి గారు జాగ్రత్త తేడాయింది కాఫీలోకి బెల్లమేమని చెప్పమన్నావా ఎడ్చలేవా అమ్మాయి పెళ్లికి వాళ్ళంతా పంచదార కాఫే అలాగైతే పంచదార వస్తే తెప్పించేస్తాను తెప్పించను కదా తోయించేయి కూరగాయలు బండి వచ్చేసింది అవన్నీ నువ్వు చూడు ఇదిగో సొరకాయ లెక్కయి గుమ్మడికాయ తప్పడం పెట్టించవా వెళ్ళు ఇదిగో పన్నీర్ అట్టేసి ఏమిటి మామగారు ఆకుల్లోకి ఏమైనా రంగుస్తున్నం ఏమైనా ఉందా వాసన కూడా ఉండాలా పంపిస్తా మామగారు ఇదిగో మామగారికి రంగు సున్నం కావాలట ఓహో పైగా వాసన కూడా ఉండాలట అందుకని కొంచెం పన్నీరు కలిపి దూర నాగజముడు పండు రసం పిండి పంపరా పోనీ అందులో బ్రహ్మజముడు రసం కూడా పిండమంటావా ఆరి గడుసు పిండవా కొంచెం కుంకుడికాయ రసం కూడా కలిపి పిండరా మామగారు మామగారు కూర్చోండి తొందరగా రేపించా అలాగే అలాగే ఇదిగో విసురుకర వేసవకాలం విసురుకోండి అది ఇదిగో బాబాయ్ ముహూర్తం సమీపించింది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పేటల మీద కూర్చోబెట్టుకుంటావా ఇంకా ఆలోచిస్తానే వెంటనే కానివ్వండి ఈ పక్క నేను చూసుకుంటా పదండి పదండి పెళ్ళి కేతిగా రావయ్యా అమ్మ లోపలికి ఏమిటిది ఏంటా తప్పు పత్రం ఎటు సంతకం పెట్టు అమీనా గారు ఇలా నన్ను అలరిపాలు చేయకండి మీకు పుణ్యం ఉంటుంది పీటల మీద పెళ్లి తప్పించకండి అమీనా గారు నేనేం చేసేది రాజా చట్టం సర్కారు వారి ఉత్తరం ఆగినంతకాలం ఆగాను ఈ పెళ్లి కాగానే మీ బాకీ ఫైసలు చేస్తాను కాస్త గడివిప్పించండి గడువు ఇచ్చే అధికారం నాకు లేదయ్యా అదిగో చేసిన బాకీ ఇచ్చేందుకు గతి లేదు కానీ చెల్లెలు పెళ్లి చేస్తాంట పెళ్లి మా బాకీకి అన్న పైసలతో సుద్దా ఇచ్చే చేయవలసిందే లేకపోతే మనసం కంచం చెంబు చాట బయట ఇచ్చి ఎలా నుంచి డబ్బట్టుకెళ్తాను స్వతనం తిండి కావాలంటాను చెయ్యి వేశారని ప్రాణం తీస్తాను అది నా చెల్లెలకి ఎంతో ప్రేమతో కొన్నాను తాకే నెత్తులు తాకుతాను రాజు తప్పు సుమా అమీనా గారు నీకు మనస్సు లేదా నాకు ఒక్కగానొక చెల్లెలు ముహూర్తం దగ్గరికి వచ్చింది ఆ 3 ముళ్ళు పండేవండి అమీనా గారు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మీ జీవితంలో వచ్చుకుని పెట్టమనుకుంటున్నాను నాకు సహాయం చేయండి అమీనా గారు నేనేం చేయను రాజు ఆ చేతను ఒప్పుకుంటే అడుగు కేతన్న నాకు ఒక్కగాను ఒక్క చెల్లెలు పీటల మీద పెళ్లి ఆపి ఆమె జీవితం నాశనం చెయ్యకు ఆమె బ్రతుకు కన్నీటి పాలు చెయ్యకు కావాలంటే నా ఇల్లు వాకిలి పొలం పుట్ట గొడ్డు గోత అన్ని రాసిస్తాను
ఇప్పటి మట్టుకు ఊరుకో కేతన. అన్నా కేతన్న, నీకు ఒక చెల్లెలుండి ఆమె వివాహ సమయంలో ఇలాంటి అవాంతరం వస్తే నీవెంత బాధపడతావో ఆలోచించు. పట్టెడు కూటి కోసం కలవాళ్ల మోసానికి నీ హృదయం అమ్ముకోవద్దు. నీవు నాలాంటి పేదవాడికి పేదవాడు సాయం పడాలి. ఈ సమయంలో నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే కేతన్నా, అన్నీ నీవే. మాట్లాడవే కేతన్నా, మాట్లాడు కేతన్నా, అరే మాట్లాడు కేతన్నా. మాట్లాడరా వెతలా, ఈ జీవితం నా చెల్లెల కోసం రా. ఎవరైనా దాని ఆనందాన్ని గడ్డు తగిలితే తవి పాటేస్తాను, ప్రాణం తీస్తాను, ముక్కలుగా నరికేస్తాను. అగ్గిపడ్డ ఇల్లు, అమీనా దొరబడ్డ ఇల్లు, ఆఖరే ఇలాంటి దివాళా కోరింటి పిల్లలు పెళ్ళాడి మనమే బాగుంటాం. రే అబ్బాయి అంటరా బావగారు, ఆగండి బావగారు. ఏమిటయ్యా ఆగేది? బావగారు, ఈ పెళ్లి కానివ్వండి, అన్ని సర్దుబాటు చేస్తాను బావగారు. మహా చేసావు, రంగు సున్నం సర్దుబాటు చేయలేకపోయావు. పొరపాట్లు ఉంటే బావగారు రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటారా బావగారు? అదిగో పోలీసులు వస్తున్నారు, వాళ్ళు కాళ్ళు పట్టుకో. రాజు, నేను అరెస్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్టర్ గారు, ఈ పెళ్లి కానివ్వండి, మీ వెనకాలే వస్తాను. ఏమిటా నీ వాగుడు? కమాన్. అన్నా అన్నా చెల్లి, అన్నా చెల్లి, నా వల్ల నీ బ్రతికిలా అయిపోయింది చెల్లి. చెల్లి, మర్యాదగా వస్తావా లేదా? చెల్లి. మంచివాని బ్రతుకు మాసిపోయేనా, అన్నకు దూరమై అల్లాడు చెల్లెలి కన్నులు కల్లీటి కాల్వలాయేనా, గారాల చెల్లాయి సారెలు చీరెలు సాధించు పగవారి సొంతమాయేనా, పేదల బ్రతుకింత వేదనా భారమా, మంచి రోజులు మరల రావా,